ఇప్పుడు అలాగే ఇందాక మీరు అన్నారు కేజీఎఫ్ తర్వాత ఇప్పుడు రీసెంట్ ఈ సినిమాల వరకు చూస్తే ఒకే ప్యాట్రన్లో మిమ్మల్ని కథలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అంటే అది అంటే ఒక్కొక్కప్పుడు మొనాటనీ అనిపిస్తుంది, ఒకప్పుడు అందులో ఏమన్నా వెరైటీ ఉందా అనే ఫీల్ అయ్యి దానిలో వెతుక్కునే ఇది ఇక ఉంటుంది. ఎస్, సో అలా ఎప్పుడన్నా మొనాటనీ ఫీల్ అయ్యారా? 100% మొన్నటి ఫీల్ అవ్వలేదు. కానీ బేసిక్లీ అండి, మై హెయిర్ అండ్ మై బియర్డ్ నేను ఇంతకాలం మెయింటైన్ చేసింది ఉందే, సో దానివల్ల కూడా అది అయ్యిండొచ్చు. అదే పెద్ద సక్సెస్ ఇవ్వడం కూడా ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు కేజీఎఫ్లో నాకు ఎంత ఉంటుంది బియర్డ్ ఒరిజినల్, ఎక్కడ ఒకటి వీడియో పెట్టింది కాదు మొన్నటి వరకు. రాకండ అవనండి, ఇప్పుడు మీరు చూసిన మన కింగ్డమ్ అవనండి, హరిహర వీరములు అవనండి, రేపు రాబోయే కూలీలో కూడా మీరు ట్రైలర్ చూస్తే నాకు మొత్తం వీడు ఇంత హెయిర్ ఉంటుంది. సో దానివల్ల కూడా అయ్యిండొచ్చు. ఇప్పుడు సడన్గా పోలీస్ ఆఫీసర్ అంటే అలా ఎన్ని సినిమాలు వదిలేసాను నేను. ఒక మంచి డాక్టర్, ఇంపార్టెంట్ డాక్టర్, మనం చేయడానికి లేదు. ఎందుకంటే అంత గడ్డం చుట్టూ భయపడిపోతారు. డాక్టర్ అన్నా లాయర్ అన్నా చెప్తున్నాను మాట వరుసగా పోలీస్ ఆఫీసర్ అన్నా. సో అది బేసిక్లీ ది మెయిన్ రీజన్ ఇస్ దట్. దానివల్ల అది కాకుండా కంటిన్యూటీ. మంచి క్యారెక్టర్ అయితే నేను ఇది తీయను అని అయితే చెప్పలేరు కదా, మీరు చెప్పరు కదా. మంచి క్యారెక్టర్ అదే చెప్తాను. మరి తీద్దాం అనుకునే టైంకి ఏమవుతుందంటే 4 సినిమాలు ఉంటాయి, సో కంటిన్యూటీలు ఉంటాయి. సో జాగ్రత్తగా అందుకని ఈసారి ప్లాన్ చేసుకొని ఇలాంటివి కొన్ని వచ్చిన అవి అంటే టు బి ఫ్రాంక్ విత్ కొన్ని రిజెక్ట్ అనకూడదు. కానీ ఎందుకంటే బికాస్ ఆఫ్ మై కమిట్మెంట్స్ అది మెల్లింగా తగ్గించుకుంటూ చేసుకుంటున్న టైంలో, బట్ అయినా కూడా ఇప్పుడు ఏదో గంట కట్టేవాడు ఒకటి కావాలి అన్నట్టు నాకు ఏంటంటే ఛాన్స్ దొరకట్లే. ఇప్పుడు నేనుగా తీసేయడం వేరును, ఒక పర్పస్ఫుల్లీ సినిమా కోసం తీయడం వేరు. సరే ఇప్పుడు ఎవరు కట్టారు? అది ఫైనల్గా వచ్చేసరికి ఫైన్ డే ఇవన్నీ అయిపోతున్నాయి, ఇంక 1-2 days ప్యాచ్ వర్క్లు ఉన్నాయన్న టైంలో ఫోన్ రింగ్ అవుతున్నాయి. ఏంటంటే శివన్న వాళ్ళ శివరాజ్ కుమార్, డాక్టర్ రాజ్ కుమార్ గారు పెద్ద శివరాజ్ కుమార్ గారు మిస్సెస్ బ్యానర్లు గీతా పిక్చర్స్లో కన్నడ సినిమా ఒకటి బబ్బర్ ఒక సినిమా మొదలవుతుంది. దానికి శివరాజ్ కుమార్ గారు మొత్తం సారథ్యం వహిస్తున్నారు. సందీప్ అని చెప్పి డైరెక్టర్, ధీరన్ రామ్ కుమార్ని హీరో. ఆ బబ్బర్ అనే సినిమా ఒక రియల్ ఇన్సిడెంట్ని ఎలాబరేట్ చేసి సినిమాటిక్గా అతను బాగా చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ చేశాడు డైరెక్టర్. దానికి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒక ఇంపార్టెంట్ ఎస్పీఏ, ఒక స్ట్రగల్డ్ మ్యాన్ ఆ కథకి. సో బిగినింగ్ ఆఫ్ ది ఫిల్మ్ స్టార్ట్స్ విత్ హిమ్ టిల్ ఎండ్. తను ప్యారలల్గా నడిపిస్తూ మధ్యలో వీళ్ళు ధీరన్ రామ్ కుమార్ అండ్ టీమ్ హౌ దే రియాక్ట్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్డ్రాప్, ఒక ఇన్వెస్టిగేటింగ్ మర్డర్స్, అలాంటి ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అది. దానికి ఎస్పీ క్యారెక్టర్ చేయాలని చెప్పి వచ్చి కథ విని పాయింట్ కదా నాకు ఇది వాట్సాప్లో సినాప్సిస్ పంపిస్తున్నారు కదా ఈ మధ్య, అలా పంపించారు. అది చదువుతూ నాకు ఇంట్రెస్టింగ్గా ఉండింది. ఒక మైనా అనే ఒక సినిమా వచ్చింటుంది, దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ స్క్రిప్ట్కి హీరో, ఎంత హీరో హీరోయిన్స్ ఉన్నా ఆ స్క్రిప్ట్కి హీరో మాత్రం ఆ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. క్లైమాక్స్లో కూడా తన మీద ఫినిష్ అవుతుంది. అలాంటిది ఏదో లక్కీగా నాకు గుర్తుకొచ్చి దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ టైం టు రిమూవ్ దిస్. ఎందుకంటే ఇంతకంటే ఛాన్స్ రాదు. పక్క డైరెక్టర్ అడిగినా, నా ఫ్రెండ్స్ అడిగినా సడన్గా తీసేసామంటే పలానా వేషం కోసం తీసానని చెప్పుకోవచ్చు. రిఫరెన్స్ ఆ ఫోటోలు కూడా తీస్తాం కదా ఫోటోషూట్లో ఉంటాయని చెప్పి అప్పుడు ఐ టుక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ తీసి వి స్టార్టెడ్. ఇప్పుడు ఎల్లుండి నుంచి 15 నుంచి సెకండ్ షెడ్యూల్కి వెళ్తున్నాను. చాలా బాగా వస్తుంది ఆ సినిమా. ఓకే.